కాఫీ. నాకు ఒకటికి 2 కాఫీలు ఎందుకు వద్దా? రాత్రి ఎవరినో తెచ్చావు కదా. ఇంతకీ ఆయన ఎవరు? డాక్టర్ దేవాశిష్ మోహంతి, నా ఫ్రెండ్. రాత్రి ఎక్కువ తాగేసినట్టున్నావు. వర్క్ స్ట్రెస్ వల్ల టీలు ఎక్కువ తాగేసామని చెప్తున్నా. క్లినిక్ మళ్ళీ రంగులు మార్చావా? దేవాశిష్ మోహంతి, ఇది మా ఇల్లు అనమాట. ఆవిడ మా వదిన అనమాట. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్స్ నువ్వే మాట్లాడుకుని సెట్ చేస్తా. కళావతి, కొత్త బట్టలేవి? దాస్ నువ్వు కాఫీ తీసుకో. ఎవరైనా? ఆయన దేవాశిష్ అని దాస్ ఫ్రెండ్. నువ్వు క్లినిక్ లో ఒంటరిగా ఉంటావు కదరా? మెడిమాక్స్ లో పనిచేసేటప్పుడు అన్నయ్య. ఓ మెడిమాక్స్ లోనా? నైస్ మీటింగ్ యూ డాక్టర్ దేవాశిష్. మీ స్పెషాలిటీ? చెప్పుకోలేని కొన్ని ఉంటాయిగా, అర్థం చేసుకో. చెప్పుకోలేనివే చెప్పి తీరాలి. సెక్సాలజీ అంటే సెక్స్ డాక్టర్. ఓ మరి రాత్రి 11:30 తర్వాత టీవీ షోలో మీరు ఎప్పుడు కనపడలేదే? రోజంతా ఉంటాడుగా న్యూస్ లో. ఆ డాక్టర్ దేవాశిష్ మనం అర్జెంట్ క్లినిక్ వెళ్ళాలి. ఏ ఎడిపోవడం ఏంటి? మేము మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడతావు? మేము పెద్దవాళ్ళు ఏమో మాడుకుంటారా? నువ్వు చిన్నవాడివి పాడైపోతావు. క్లినిక్ కి వెళ్ళు. నేను పంపించేస్తాను, మీరు వెయిట్ చేసి. టైం అయిపోయింది. నేను 2 minutes లో ఫ్రెష్ అప్ అయిపోయి వస్తాను. నువ్వు ఎలాగోలా మేనేజ్ చేసేయి. నేను మేనేజ్ చేస్తాను. నువ్వు వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. రైట్, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కాఫీ మళ్ళీ ఫ్రెష్గా ఇస్తాను. ఏం లేదండి, ఓ 7 ఏళ్ల క్రితం ఈ బాబు పుట్టాడు. వెరీ హెల్దీ బాయ్. ఆ తర్వాత 3 ఏళ్ళు నేను పెద్దగా పిల్లల గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నా, వర్కౌట్ అవ్వట్లేదు. టాబ్లెట్లు వాడండి. నాకు తెలుసు, ఎక్స్పర్ట్గా మీరు ఇదే ప్రిఫర్ చేస్తారండి. ఇంకేం చేయొచ్చు? యోగా అంటే ఆసనాలు. ఎలాంటి ఆసనాలు? శవాసన, శవాసన, సువాసన, సువాసన, కమలాసన. కమలాసన. ఏం మాట్లాడుకుంటున్నారు? మొత్తం చెప్పేశాడు రా. ఏం చెప్పేశావు? పెద్దోళ్ళం మేము మాట్లాడుకుంటాం, నీకెందుకురా? డాక్టర్ దేవాశిష్, ఇంకా చాలు, పదల్లా. పండగ పూట వచ్చిన భోజనం పెట్టకుండా పంపిస్తే ఏమనుకుంటారా? ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు, ఏమీ అనుకోరు. పదండి డాక్టర్, వెళ్ళిపోయాడు. అవును, తినడానికి పద. ఇప్పుడు ఈ కమలహాసనాలు అవి ఊరుకోనే వద్దా? ఫాస్ట్ గా 4 ఇడ్లీలు పడేసి తినేసి వెళ్ళిపోతాం. ఇడ్లీ లేని దాసు, ఇవాళ పండగ. ఇన్ని చేస్తే గార్లు, బూర్లు, పులిహోర, చక్కెర పొంగలి తినండి. ఇవన్నీ తినేదాకా ఇప్పుడు కదలదా? ఆ పులిహోర ఎందుకు? బాగుందమ్మా. ఇంటి ఫుడ్ ఇంత బాగుంటుందని ఎప్పుడూ అనుకోలేదు. మీకు ఫ్యామిలీ? భలే వారే, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కాదా? ఇదిగోండి అల్లం పచ్చడి తినండి. అరే దాసు, ఇన్ని రోజులు తిన్న ఫుడ్ అంతా క్యాన్సిల్ రా. లైఫ్ లో ఫస్ట్ టైం తిన్నట్టు అనిపిస్తుంది. అయితే స్నానం కూడా చేసిన. లైఫ్ లో ఫస్ట్ టైం చేసినట్టు అనిపిస్తుంది. నువ్వు రావయ్య స్వామి, టైం అయిపోతుంది. డాక్టర్ దేవాశిష్, మన కమలహాసనాల మీద ఎప్పుడు కూర్చున్నావు? డాక్టర్ గారు, ఆసనాలు. సీసీటీవీ కెమెరా కూడా హ్యాక్ చేశారు సార్. నో ఫుటేజ్. It definitely looks like an attack on Deva. Excuse me. మీరు రెస్టారెంట్కి వచ్చాను. ఎనీ ప్రాబ్లం? not your problem. You carry on, please. Just a minute. మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది. మీ పేరేంటి? దేవా సార్. సార్, ఆ దేవా మనుషులు సార్ 5th ఫ్లోర్ మొత్తం ఆక్యుపై చేశారంట. ఏదో ఫారెన్ మ్యూజికల్ బ్యాండ్ అని రాంగ్ క్రెడెన్షియల్స్ ఇచ్చారు. దేవా ద మ్యూజిషియన్. యా సార్. వినడానికి బాగుంది కదా. మీరేం చేస్తుంటారు? ఆమె డాక్టర్. అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ ఆర్ విత్ సమ్ హాస్పిటల్? మెడిమెక్స్ ముంబై బ్రాంచ్. చిన్న పని మీద హైదరాబాద్ వచ్చాం. సారీ, డోంట్ మైండ్ మీ ఆస్కింగ్. పడప్ మీ జాబ్. క్యారీ.
కానీ సార్ ఆ చనిపోయిన వాళ్ళలో దేవా కూడా ఉండొచ్చు కదా. ఛాన్సే లేదు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, కొంచెం ఎటు నుంచి వెళ్ళరా, సెక్యూరిటీ రీజన్స్. సార్ వాళ్ళ రూమ్లో మొత్తం 7 సెల్ ఫోన్స్ 18 గన్స్ దొరికేసాయి. గన్ చల్లగాలి చెవుల్లోకి వెళ్లకుండా అది. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ఇక్కడ తాతయ్య ముందు. ఎన్ని రోజులు బ్రతుకుతారు మా తాతయ్య? మీ తాతగారికి ఏ జబ్బు లేదు, ఉన్నది ఒకటే చెప్పు, హైపోకాంట్రియా. అన్ని జబ్బులు ఉన్నాయని ఫీల్ అయ్యే చెప్పు అంతే. నెల రోజులు ట్రీట్మెంట్కి రమ్మన్నారు. మీ తాతగారి కోసం కాదు, మీకోసం. నా కోసం? ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు గుండెల్లో ఏదో మోగుతున్నట్టు. ఫోన్ మోగుతుంది. లేదండి, అది వేరే సౌండ్. కాదండి, ఫోనే మోగుతుంది. ఓ హలో రే గోల్డ్, కరెక్ట్గా చెప్తుంటే మధ్యలో ఫోన్ చేసావు. రాత్రి ఎక్కడెక్కడ తిరిగాం? నాకు అసలే సగం సగం గుర్తుంది. ఆయన ఎప్పుడు అడుగుతాం. గన్ను కనపట్టలేదురా. మిస్ అయితే ఎత్తుక్కో, లేదంటే కొత్తది కొనుక్కో. కొంపదీసి మీ ఇంట్లో వదిలేశానేమో. మా ఇంటి నేను రేపు వచ్చి షూట్ చేస్తా, ట్రీట్ చేస్తా. నాకు ఒక అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వస్తా. బాయ్. ఏం చేస్తారో నువ్వు? కంగారుతో చంపేస్తున్నా. నా రూమ్ ఏమైనా క్లీన్ చేసావా? చేశాను. తింటావా? అందులో ఏమైనా 9mm రష్యన్ మెట్, గోల్డెన్ బ్లాక్ మెటాలిక్ ½ kg వెయిట్ ఉంటుంది, దొరికిందా? యా, నేనే తీసుకున్నాను రా. నువ్వు ఎందుకు తీసుకున్నావు? అదే చేసుకుని ఇద్దామని. ఏం చేసుకునేద్దామని? షూటింగా? షూటింగ్ ఏంట్రా తిక్క సన్నాసి? షేవింగ్. నువ్వు అడిగేదే ట్రిమ్మర్ గురించే కదా. ట్రిమ్మర్ కాదన్నయ్య. ఆయన వాగరా. ఎవరిచ్చాడ్రా నీకు? ఇచ్చింటూ అది నా చేతికి ఇచ్చాను. ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నాడు? ఓ పనిచేరా, మీ అమ్మని కాల్ చేసే పొద్దు నుంచి ఖాళీగా ఉంది. ఆ? మీ నాన్నని కలిసేరా? ఆయన్ని ఆయన మెడికల్ షాప్ ని భరించలేకపోతున్నాను. నన్నేమన్నాను? నా మెడికల్ షాప్ మాత్రం ఏమనదు. మీరు నన్ను ఎందుకు అన్నట్టు? పక్కింటి ఆవిడ అంటే నువ్వు ఊరుకుంటావా? మీరు ఎవరినన్నా అనుకోండి, నన్నే అన్నారు చూడండి. బెస్ట్ మీ బాబాయ్ కాల్ చెప్తా, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవకారుడాన్ని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కొల్లగొడతాడు. అది నిజంగా. వద్దు, నువ్వు కలిస్తే నేను చచ్చిపోతాను. అయినా నేను సీతారామరాజుని కాదు, హాస్పిటల్లో టైలర్ని. అదే బుల్లెట్ ఎవరికైనా తగులుంటే ఏమై ఉండేది? ప్రాణాలు పోయి ఉండేవి సార్. ఇలాంటి మనుషులతో ఎప్పటికైనా డేంజర్ సార్. నా మాటిని పోలీసులకు చెప్పండి. పోలీసులా? మీరెందుకు సార్ కంగారు పడుతున్నారు? అతను నా ఫ్రెండ్. ఫ్రెండ్ ఎప్పుడయ్యాడో ఎలా అయ్యాడో తెలీదు, ఫ్రెండ్ అయిపోయాడు సార్. ఎవరికి కనిపించిన దేవాలో అందరికీ ఒక డేంజరస్ మనిషి కనపడుతున్నాడు, కానీ నాకు రోజు కనిపించే దేవాలో ఒక మామూలు మనిషి కనపడుతున్నాడు. అతన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి సార్, మార్చేయాలి. మార్చేయాలా? ఎలా? గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ 99 న్యూస్ బులెటిన్. వరుస షూట్అవుట్స్, గ్యాంగ్ వార్స్ తో వణికిపోతున్న మహానగరం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ జాహ్నవి గారు బుల్లి తెరపై సంచలనం సృష్టించిన పిలిస్తే వస్తా సీరియల్ 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎవరు పిలవకుండానే ప్రతి ఇంటికి వెళుతున్న సీరియల్ బృందం. ఇది న్యూసా? మేడం మేడం, లైవ్ లో అలా. ఎవరు సార్ ఆవిడ? వాళ్ళ లవర్, మాజీ లవర్.
వాడి ఫోకస్ వీటన్నిటి మీద షిఫ్ట్ అవ్వాలంటే 10 ఏళ్ల క్రితం విడిపోయిన వీళ్ళిద్దరిని కలిపేయాలి. ఇనఫ్ సార్, ఇంక ఇలాంటి చెత్త న్యూస్లు చదవటం నా వల్ల కాదు. 5 ఇయర్స్ నుంచి అడుగుతున్నాను నాకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇంట్రెస్ట్ అని. 2 ఛాన్సులు ఇచ్చా, ఏం తెచ్చావు? బస్సులో జేబులు కొట్టేటాలు, గుడిబెట్టల దగ్గర చెప్పులు కొట్టేటాలు. వీటిలో ఏమైనా సెన్సేషన్ ఉందా? ట్రై ఫర్ ఏ సెన్సేషన్ న్యూస్. ఆ సంగతి తర్వాత, ముందు ఆ న్యూస్ కంప్లీట్ చేయి. మీరే చదువుకోండి. నేను చదువుకో. జాహ్నవి, ఇక్కడే కంటిన్యూ అయితే నా లైఫ్ చదివేసి న్యూస్ పేపర్ అయిపోయేలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ డాక్టర్ దాస్, MBBS MS గోల్డ్ మెడలిస్ట్. హీస్ డాక్టర్ కూచిపూడి, జస్ట్ సైకాట్రిస్ట్. ఐఎమ్ జాహ్నవి, సీనియర్ జర్నలిస్ట్. అయితే ఏంటి? అంటే ఎంత కోపం ఉన్నా అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదేమో. నా జాబ్, నా ప్రోగ్రామ్, నా ఇష్టం, వదిలేస్తా. నువ్వెవరు అడగడానికి? జాబా? నేను మాట్లాడుతుంది లవ్ మ్యాటర్ గురించి. వాట్? నా లవ్ మ్యాటర్? అంటే లైఫ్ అన్నాక బోల్డ్ తప్పులు పొరపాట్లు జరుగుతుంటే సర్దుకుపోతుండాలి. ఎగ్జాక్ట్లీ. అడ్జస్ట్మెంట్ సార్లే ఉతికిన బట్టలు వాటిని సర్దుకోలు కానీ మళ్ళీ ఉతకూడదు. అసలు ఏంటి మీ పిచ్చివాగుడు? దేని గురించి మాట్లాడుతున్నారు? చిన్నప్పుడు న్యూస్ పేపర్ చదవడం మీకెవరు నేర్పించారు? నా ఫ్రెండ్. అప్పుడు ఫ్రెండ్, తర్వాత బాయ్ ఫ్రెండ్, ఆ తర్వాత లవర్, పెళ్లి చేసుకుంటే హస్బెండ్, పిల్లల కంటే ఫాదర్. ఇది మరి టూ మచ్. ఇట్స్ ఇట్. చూడండి, ఎవరో అనుకొని నా దగ్గరకు వచ్చినట్టున్నారు. అసలే ఇరిటేషన్ లో ఉన్నాను. నా మూవ్. లాభం లేదు, పాట పాడేయాల్సిందే. పాట వారు వీరు అంతా చూస్తూ ఉన్నా చూసా తిరిగి ఊరు పేరు అడిగేయాలనుకున్నా పడుచందం పక్క నుంచే. మార్పు మంచితనం. ఆయన చెప్పిన లవ్ స్టోరీ కూడా అబద్ధమేగా? అబద్ధమే ఉండొచ్చు సార్, కానీ పూర్తి కాదు. జాహ్నవి గురించి మాట్లాడిన ప్రతిసారి తన కళలో ఏదో ఎక్సైట్మెంట్ చూసా. అంటే సగం నిజమే, మిగతా సగం కూడా నిజం చేసేస్తే పోలా. మాఫియా సార్, వాళ్ళతో పెట్టుకోకూడదు. డాక్టర్ సార్, మనతో అబద్ధం ఆడకూడదు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నెల రోజుల నుంచి ఏ పేపర్ చూసినా, ఏ ఛానల్ చూసినా దేవా దేవా దేవా. చివర్లో ఒక క్వశ్చన్ మార్క్. పోలీసులు ఏం చేస్తున్నారు అని. ఇప్పటి వరకు 8 మర్డర్స్ జరిగాయి, ఒక్క క్లూ కూడా పట్టుకోలేకపోయాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ శర్మ? వాడు మీ ఫర్ సేయింగ్ దిస్ సార్. కానీ 25 సంవత్సరాల నుంచి దొరకని వాడు 4 రోజుల్లో ఎలా దొరుకుతాడు? గివ్ అస్ సమ్ మోర్ టైమ్ సార్ ప్లీజ్, ఐ రిక్వెస్ట్. విల్ గ్రాబ్ హిమ్. వాడు ఎంత స్మార్ట్గా హైడ్ అవుతూ వస్తున్నాడో అంతే స్మార్ట్గా మనం స్టెప్స్ వేయాలి. వాట్ డు యు మీన్? సార్ వీఆర్ రన్నింగ్ ఫ్యూ అండర్ కవర్ ఆపరేషన్స్ బట్ వన్ వీఆర్ వెరీ క్లోజ్ టు. సార్ దిస్ ఇస్ పూజ. నేను చెప్పిన అండర్ కవర్ ఆఫీసర్. పూజ. సార్ దేవా దూల్పేట్లో ఒక చిన్న క్లినిక్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు క్లూ ఉంది. మేము పేషెంట్స్ లాగా అక్కడికి వెళ్ళాం. దేవా డాక్టర్తో చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇంకొంచెం టైం ఇస్తే దేవాన్ని ఖచ్చితంగా పట్టుకుంటాం సార్. వీడు నా కొడుకు. దేవా దాసుని మాట్లాడుతున్నా. ఇప్పుడే మీ జాహ్నవిని కలిశాను. జాహ్నవినా? నీ గురించి చెప్పేసరికి చాలా ఎక్సైట్ అయింది. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంకేం మాట్లాడను, మీరే మాట్లాడుకోండి.
రేపు ఈవినింగ్ 5 o'clockకి వాటర్ ఫ్రంట్ దగ్గర కలుస్తానంది. దానికి బ్లూ అంటే ఇష్టం అంటే కదా, సో బ్లూ షర్ట్ వేసుకొని రమ్మంది. వేరే గోల్డ్ ఒక్క దెబ్బతో దేవా జాన్వి సెట్, దాసు పూజ సెట్, మొత్తం సెట్. ఇంకెవ్వడికి భయపడే ప్రసక్తే లేదు. టైరు డేవిడ్ దిగుదామా? చంపేస్తారు. ఎవరు? దేవా మనుషులు. వాడికి కూడా ఇవ్వడం కావాల్సిన వాడు ఉంటాడు కదా, వాడు నాకు కావాలి. అది ఆ రోజు ఎందుకు చేసావురా? ఏం చేసావురా? నువ్వు ఆగ. ఎందుకు చేసావురా? ఎరా నవ్వుతున్నావు? టక్కేటి ఈ ఫార్మల్ గెటప్ ఏంటి? ఎలా ఉన్నావు తెలుసా? ఏయ్, అసలు ఏం చేసావు నీకు తెలుసా? ఏం జరిగింది? ఈ పెయింటింగ్ ఎవరు వేశారు? ఎంఎఫ్ హుస్సేనా, రవి వర్మ? మా మేనేజర్ శర్మ. మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. హాయ్. హలో. హాయ్ సార్, నేను టీవీ రిపోర్టర్ జాహ్నవి. యా ఐ రిమెంబర్. జాహ్నవి. నేను విక్రమ్ కుమార్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, రైట్? అది నేను కాల్ చేసింది మీరే కదా? నేను కాల్ చేశాను. హలో, జాహ్నవి గారా? యా, దిస్ ఇస్ జాహ్నవియా. ఎవరు? ఐ యామ్ ఫ్రమ్ సిబిఐ. ఎన్నిసార్లు చెప్పాలి మీకు నాకు ఈ లోన్ క్రెడిట్ కార్డ్ అవసరం లేదని? మేడం ఇది ఎస్బీఐ కాదు, సిబిఐ. సిబిఐ. సారీ సార్, మీరు విక్రమ్ కుమార్. నేను త్వరలో ఒక పెద్ద అండర్ కవర్ ఆపరేషన్ చేయబోతున్నాను. దానికి మీలాంటి టాలెంటెడ్ అండ్ ఇంటెలిజెంట్ రిపోర్టర్స్ హెల్ప్ అవసరం. దాని గురించి డిస్కస్ చేద్దామని. రియలీ? రేపు ఈవినింగ్ 5 o'clockకి వాటర్ ఫ్రంట్ దగ్గర కలుద్దామా? షూర్ సార్. నేను బ్లూ డ్రెస్ వేసుకొని వస్తాను, మీరు వైట్ డ్రెస్ వేసుకోండి. చూడటానికి విజువల్గా బాగుంటుంది. ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? అది మీటింగ్. నేను ఎవరికి చెప్పను సార్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఆర్డర్ ప్లీజ్. 1 చాక్లెట్ మిల్క్ షేక్. మీరేం తాగుతారు? విస్కీ, రమ్, కాఫీ. ఓకే సార్. మీరు నన్ను ముందే కలిసుంటే ఈ పాటికి ఆ నరరూప రాక్షసుని ఉరికంబ ఎక్కించేసేవాడు. నాట్ టూ లేట్. ఆ దుర్మార్గుని దృష్టిని ఇప్పటికైనా పట్టుకుందాం. చిన్న క్లారిటీ, ఇందా నుంచి ఎవరినో తిడుతున్నారు. అతని పేరేంటండి? వింటే చచ్చిపోతాడు. ఇంకెవరు సార్? ఆ కట్ థ్రోట్ క్రిమినల్ దేవా. 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 మీరే కదా చెప్పారు. నేను చెప్పాను. మరి నా పేరెందుకు చెప్పావు? సడన్ గా క్రిమినల్ పేరు చెప్పండి. నేను జైల్లో వాడిన ఏంటి? 100 మంది క్రిమినల్స్ పేర్లు తెలియదండి. అయితే ఇప్పుడు నేను తనతో కలిసి నన్ను నేను వెతుక్కోవాలా? అసలు నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు? నువ్వు మాత్రం నన్ను చిన్నపిల్లని చేసేసి సినిమా కళ్ళని కలిసి చెప్పేస్తావా? అవన్నీ నిజం అనుకుని నమ్మేసి నేను జాన్వితో 2 పీకించుకున్నాను. అయితే ఇక నుంచి జాహ్నవిని కలవను, మాట్లాడను, టీవీ చూడను, ఫోన్ కూడా ఎత్తను. జాహ్నవి, హలో, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నా.
10 o'clock వచ్చేస్తా, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే బాయ్. కలవను, మాట్లాడను. ఇట్స్ వర్కింగ్. ఏ రాజన్, దేవా రష్యా నుంచి ఆ డేవిడ్ గారు, అతని ఇల్లీగల్ యాక్టివిటీస్, బిజినెస్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఇన్ఫర్మేషన్ అంతా నాకు కావాలి. ఎందుకు? పబ్లిసిటీ ఇద్దాం. ఎవరు చేస్తున్నారు ఇదంతా? హాయ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సేమ్ టు యూ. మై ఫ్రెండ్ దీప్తి. ఓ హలో. మీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదా? నాకున్న ఫ్రెండ్ ఒకటిదే. చాలా పెద్ద వర్షం కదా. అవును, నేను వెళ్తాను. ఎలా వెళ్తారు? రోడ్స్ అన్ని జామ్ అయిపోయి ఉంటాయి. ఇట్స్ ఓకే. రండి ప్లీజ్ కమ్. చాలా చలిగా ఉంది కదా. నో ఏం లేదే. ఓకే, ఐల్ గో ఇన్ చేంజ్. ప్లీజ్. అబ్బా చలిగా ఉంది. హలో మై లవ్. చాలా అందంగా ఉన్నారు. అదే అందంగా ఉంది. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సారీ సారీ సారీ. ఇదిగో తుడుచుకోండి. యా థ్యాంక్ యూ. అలా తుడుచుకుంటారు ఎవరైనా? వాట్? I'll do it for you. డోంట్ వరీ, ఇట్స్ ఓకే. ఏమైనా మాట్లాడాలా? ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. మేడం మేడం, దాస్కి అయితే కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుంది. లేచి. హలో హలో, దాసు ఏంద్రా? నేనంటే ఎవరమ్మా? పేరు చెప్పాలి కదా. అదే, విక్రమ్ గారు, ఆ పొటాటో ఫ్రై విక్రమ్ ప- కుమార్. ఓ విక్రమ్ కుమార్ గారు మీరా? ఏంటి ఈ మధ్య అసలు కనపట్లేదు. ఆగరా 1 minute. పొటాటో ఫ్రై పప్పుచారు ఓకేనా? ఓకే. ఓకే. పొటాటో ఫ్రై పప్పుచారు చేస్తుందిరా నా కోసం. ఓ పని చేయి, నువ్వు పక్కన కూర్చొని పులిహోర కలిపేసి. లేకపోతే ఏంటి, అమ్మ ఇంటికి పిలిస్తే పప్పుచారు అప్పడాలని సొల్ కవర్లు. బి రొమాంటిక్ మ్యాన్. రేయ్, అదంతా రెగ్యులర్ ఫీలింగ్ రా. ఈ అమ్మాయి చాలా స్పెషల్. ఆ అమ్మాయికి ముద్దు పెట్టాలనిపిస్తుందిరా. ఎలా ప్రొసీడ్ అవ్వాలో నాకు తెలియట్లా. రాంగ్ టైంలో కాల్ చేసిన రైట్ పర్సన్కి కాల్ చేసావు. ఇలాంటి విషయాల్లో మనకి టన్నుల కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది. అరే దాసు, నువ్వు ఎప్పుడైనా ముద్దు పెట్టావా? పెట్టావా నా? ఎలాంటి కిసులు పెట్టావా అని అడగాలి. టెక్తో స్టార్ట్ చేసి స్మూచ్, ఫ్రెంచ్, రష్యన్, ఇరానియన్, మంగోలియన్, చైనీస్, జాపనీస్, అబ్బో చాలా రకాలు. రేయ్, అన్ని ఫారెన్ లాంగ్వేజ్లుగా. చూడు, ఇలా ఫ్లో డిస్టర్బ్ చేసామంటే ఫోన్ పెట్టేస్తా. సారీ చెప్పరా. మొన్న ఈ మధ్య పూజ మా ఇంటికి నా రూమ్లోకి వచ్చింది. ఆహా. మా ఇద్దరి మధ్య ఒక చిన్న సైలెన్స్. తను నా కళల్లోకి, నేను తన కళల్లోకి. తను నాకు దగ్గరగా, నేను తనకు దగ్గరగా. రేయ్, తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఆ తర్వాత సారీ సార్. అవును, ఎక్కడున్నావు? తను నా కళల్లోకి, నేను తన కళల్లోకి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఒక చేయి తన నడుము మీదేసి రెండో చేతిని తన జుట్టులోకి అలా పోనించి దగ్గరికి లాక్కొని తన పెదాల మీద. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? పప్పు చారు. అంతేనా? ప్రొసీడ్ అయిపో చెప్తా. దాసు, ముద్దు పెట్టేయమంటావా? పెట్టే చెప్తా. సరే అయితే పెట్టేస్తా. నువ్వు ఫోన్ పెట్టే, పెట్టేస్తా. ఓకే, పెట్టే. పెట్టేస్తా. ఫోన్ పెట్టేసాడేంటి?
వాడికి రోజు నైట్లు అలవాటు అయిపోయి ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. తమ్మని జాకే అది కాదురా